ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరీనా మచాడోను వరించింది. వెనుజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను నార్వే నోబెల్ కమిటీ ఆమెకు ఈ బహుమతి అందిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన నోబెల్ శాంతి పురస్కారం పొందిన గ్రహీతలకు ప్రైజ్ మనీ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ అందుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల 10.3 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని దక్కించుకోవచ్చు. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు 1901 నుంచి అవార్డులు ఇవ్వడం ప్రారంభమైంది. మానవాళికి ప్రయోజనం చేకూర్చుతూ పాటుపడిన శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, ఆర్థిక శాస్త్రాలు 6 రంగాల వారికి అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన మరణానికి 1 సంవత్సరం ముందు అంటే 1895 నవంబర్ 27న తన వీలునామాపై సంతకం చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని సెక్ 31 మిలియన్లకు పైగా అంటే నేడు సుమారు సెక్ 2.2 బిలియన్లను సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏటా మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులుగా పంపిణీ చేసేలా వీలునామాలో పేర్కొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా ఈ 6 రంగాల్లో విశేష కృషి చేసినందుకు నోబెల్ బహుమతి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. నోబెల్ శాంతి బహుమతి పథకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తావ్ విజిలాండ్, స్వీడిష్ శిల్పి ఎరిక్ లిండ్బర్గ్ సహకారంతో రూపొందించారు. ఆరంభంలో 23 క్యారెట్ బంగారంతో తయారు చేశారు. బరువు 192 గ్రాములు. 1980 తర్వాత 18 క్యారెట్ బంగారంగా మార్చారు. బరువు కొద్దిగా పెరిగి 196 గ్రాములైంది. నోబెల్ ప్రైజ్ ముందు భాగం ఆల్ఫ్రెడ్ నోబెల్ పోర్ట్రైట్, ఆయన పేరు, జనన తేదీ, మరణ సంవత్సరం ఉంటుంది. వెనుక భాగం 3 నగ్న పురుషులు కౌగలించుకున్న దృశ్యం. ఇది అంతర్జాతీయ సోదరాభావానికి చిహ్నంగా ఉంటుంది. ఈ పథకం రూపకల్పన, దాని చిహ్నాలు, దాని వెనుక ఉన్న భావన నోబెల్ శాంతి బహుమతికి ఉన్న ఆధ్యాత్మికత, గౌరవం, ప్రపంచ శాంతికి అంకిత భావాన్ని ప్రతిబింబిస్తాయి. అణుశక్తులైన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపాను, ప్రపంచవ్యాప్తంగా 7-8 యుద్ధాలను ఆపేశాను, కోట్ల మంది ప్రాణాలను కాపాడాను, నాకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందేనంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చాటింపు వేసుకున్నారు. పాకిస్తాన్తో పాటు ఇజ్రాయెల్తోనూ తన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి సిఫారసు చేయించుకున్నాడు. నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేయగలిగారు. ఇంత చేసినా ట్రంప్ కోరిక నెరవేరలేదు. నోబెల్ శాంతి బహుమానం ఆయన్ను వరించలేదు. దశాబ్దాల తరబడి సాగే అవకాశం ఉన్న యుద్ధాలను తాను ఆపానని, మిలియన్ల కొద్ది ప్రజల ప్రాణాలను కాపాడానంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ విశ్వసించలేదు. ట్రంప్కు 2025లో నోబెల్ బహుమతి రాకపోవడానికి అతిపెద్ద కారణం ఏంటంటే నోబెల్ శాంతి పురస్కారానికి నామినేషన్ల గడువు ఈ ఏడాది జనవరి 31న ముగియడమే. అంటే ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే నామినేషన్ల ప్రక్రియ క్లోజ్ అయింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన నామినేషన్లను వచ్చే ఏడాదికి పరిశీలనలోకి తీసుకుంటారు. అంటే ట్రంప్ కోసం వేసిన నామినేషన్లను నోబెల్ కమిటీ 2026 కోసం పరిశీలిస్తుంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత జూన్ నెలలో డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్తాన్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసింది. ఆ తర్వాత జులై నెలలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతాన్యాహు ఆ పని చేశారు. దక్షిణాసియాలో స్థిరత్వం కోసం ట్రంప్ కృషి చేశారని పాక్ చెబితే, పశ్చిమాసియాలో ట్రంప్ దౌత్యాన్ని నేతాన్యాహు కొనియాడారు. థాయిలాండ్, కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి చేసిన కృషికి గాను కాంబోడియా ప్రధాని హాన్ మానెట్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ఆగస్టులో నామినేట్ చేశారు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే, శాంతి స్థాపన దిశగా ట్రంప్ చేసిన ఘనకార్యాలన్నీ ఈ ఏడాది నామినేషన్ల గడువు దాటాక చేసినవే. ఈ నామినేషన్లను నోబెల్ కమిటీ వచ్చే ఏడాదికి పరిగణలోకి తీసుకుంటే మిస్టర్ పీస్ ప్రెసిడెంట్ గారికి వచ్చే ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కే అవకాశాలున్నాయి.